శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మంచి మాట. కష్టాలు సుఖాలు ఇవి ఒక నదీ ప్రవాహం లాంటివి. ఒకటి పోతే మరొకటి వస్తూనే ఉంటుంది. నదిలో చూడండి, పాత నీరు పోయిందంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది. అలాగే ఈ కష్ట సుఖాలు కూడా ఒకటి పోతే మరొకటి వస్తూనే ఉంటుంది. ఎవరైతే నిన్నటి కష్టాన్ని నేటి అనుభవంగా మలుచుకొని రేపటి విజయంగా తీర్చిదిద్దుకుంటాడో వాడు అసలైనటువంటి విజేత. కింద పడటం తప్పు కాదు, లేచి మళ్ళీ పరిగెత్తగలగటమే నీ సామర్థ్యాన్ని, నీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తెలియబరుస్తుంది. ఎప్పుడైతే నిన్నటి కష్టాన్ని నేటి అనుభవంగానో, నేటి అనుభవాన్ని రేపటి విజయంగానో తెలుసుకుంటాడో, ఈ మూడింటిని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోవటం అంటూ జరగదు. నిరంతరం అతని జీవితంలో అనుభవం, ప్రతి అనుభవం కూడా విజయానికి ఒక సోపానం అవుతుంది. కాబట్టి కష్టాలకి భయపడకండి, ఎప్పుడూ సుఖమే ఉంటుందని అనుకోకండి. ప్రతి కష్టం నుంచి కూడా మనం ఒక అనుభవాన్ని నేర్చుకొని దాన్ని విజయంగా మలుచుకోవటం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నిరంతర ఆనంద స్థితిలో ఉంటాం. దేనికి మనం కంప్లైంట్ చెయ్యం. ప్రతి కష్టాన్ని కూడా తట్టుకునేటువంటి నైపుణ్యాన్ని మనం పెంచుకోవాలి. ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడి దాని నుంచి పొందిన అనుభవాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగాలి, కానీ భయపడిపోయి కూర్చోకూడదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నా మాట మీకు నచ్చితే మరొకరికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.